సార్ అందరికీ నమస్కారం. సిఎస్సి వెబ్సైట్ నందు స్కూల్ యొక్క ర్యాంకింగ్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి సార్. ముందుగా స్కూల్ లాగిన్ పైన క్లిక్ చేస్తాము. CSC.ap.go.in లాగిన్ నందు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ మనకు స్కూల్ డైస్ కోడ్ ఉంటుంది. పాస్వర్డ్ మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఇది వరకు మార్క్స్ ఎంట్రీ కొరకు అవన్నీ కూడా దాని ప్రకారంగా లాగిన్ అవుతాం సార్. CSC.ap.go.in లాగిన్ పైన క్లిక్ చేసాము. లాగిన్ ఓకే, లాగిన్ పైన క్లిక్ చేసాము. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ సార్. పాస్వర్డ్ పైన యూజర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి ఎంటర్ చేస్తాము. సో యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం సార్. పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ W88G5 సైన్ ఇన్. సో ఈ విధంగా మనకు డాష్ బోర్డు, MIS బోర్డు, సర్వీసెస్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్ మళ్ళీ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ R3.0 స్కూల్ ర్యాంకింగ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తాము. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మనకు మన యొక్క స్కూల్ రేటింగ్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. 1 2 3 ఈ స్కూల్కి అయితే 3 రేటింగ్ వచ్చింది. ఓకే సార్. టీచర్ అటెండెన్స్ వచ్చేసరికి 20 అటెండెన్స్ 64 ఓకే పాయింట్స్ ఈ విధంగా అనేటువంటి డిస్ప్లే అవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఏమనేటువంటిది. అలాగే SA2 రిజల్ట్స్ SA2 లేదు కాబట్టి మనకి ఇంకా లేదు. సో ఈ విధంగా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ క్లాస్ రూమ్స్, తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కటి సార్ మనకు సంబంధించి క్లాస్ రూమ్ సంబంధించిన వివరాలు, తర్వాత క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, తర్వాత ఎలక్ట్రిసిటీ, అడక్వేట్ అండ్ సపరేట్ ఫంక్షనల్ టాయిలెట్ ఫెసిలిటీసు, తర్వాత సేఫ్ అండ్ అడక్వేట్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి, డస్ట్బిన్ సంబంధించి, ఏజ్ అప్రోప్రియేట్ అండ్ ఫంక్షనల్ ఫర్నిచర్ అవైలబుల్, నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ICT ఎనేబుల్, అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ షెడ్, అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ గార్డెన్, CWSN వివరాలు. నెక్స్ట్ టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 35.42%. ర్యాంకింగ్ రేటింగ్ వచ్చేసరికి 35.42 × 5/52 3.22 3 స్టార్ రేటింగ్ వచ్చింది ఈ స్కూల్కి. టీచర్ అటెండెన్స్, తర్వాత స్టూడెంట్ డ్రెస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ SA2 రిజల్ట్స్. సో ఈ విధంగా మనకు ఒక ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంకింగ్ అనేది ఏ విధంగా అనేటువంటిది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇవ్వడం జరిగింది సార్. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.